హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈ మినీ వ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్ సిరీస్ స్టార్ట్ చేశాను కదా, ఎంతమంది చూస్తున్నారు? ఇది ఎన్నోదో కూడా టైటిల్ చూసి కూడా మళ్ళీ మీరైతే కమెంట్ చేసేయండి. ఓకే, రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అనుకుంటాను నేనైతే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. చాలామంది ఈమె ఎప్పుడూ సరిగా పోస్ట్ చేయదు అన్నట్టు నాకు తెలిసిన వాళ్ళే అనుకుంటుంటారు. బట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ గైస్. అట్లా చెప్పుకొని ఇంకా నాకు నేనే సర్ది చెప్పేసుకుంటా. బట్ యాక్చువల్గా ఎందుకు అంటే లైఫ్లో ఎన్నో జరుగుతుంటాయి. ఒకరోజు హ్యాపీ ఉంటాం, ఒకరోజు సాడ్ ఉంటాం. అట్లా ఒక పొరపాటున ఎమోషనల్గా కానీ కొంచెం మెంటల్గా కానీ కరెక్ట్గా స్టేబుల్గా లేము అన్న రోజు ఏం చేస్తాం, ఇప్పుడు ఇవన్నీ అవసరమా, వర్కే సరిపోతుంది కదా అని అనిపిస్తుంది. అలా ఫీల్ అయిన డేస్లో ఏం చేస్తాం, ఈ యూట్యూబ్ని నేను కొంచెం ఎంత నాకు ఇష్టమైనా సరే నేనైతే పక్కకు పెట్టేస్తాను. సో ఇట్లా కాదు అని చెప్పేసి నాకు నేనే ఓకే, ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేద్దాం, ఎ డే ఇన్ మై లైఫ్ అని చెప్పేసి ఒక 100 days ఛాలెంజ్ అయితే తీసేసుకున్నా నాకు నేను సెల్ఫ్గా. చూద్దాం నేను ఎంతవరకు దీన్ని కంటిన్యూ చేస్తాను. మీరందరూ మంచిగా ఆదరిస్తే నేనైతే ఖచ్చితంగా ఇంకా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, మా మదర్కి నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను. మార్కెట్ నుంచి చాలా కూరగాయలు అవన్నీ తీసుకొచ్చారు, అంటే చాలా అంటే వీక్కి సరిపడా అనమాట. రెగ్యులర్గా మాకు ట్యూస్డే ఉంటుంది మార్కెట్. సో ఇది ఇంకా మీరే గెస్ట్ చేసేయండి ఇది ఏ రోజు షూట్ చేసిన వ్లాగ్. సో ఇంకా మీరు నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి కొంచెం మా ఫ్రెండ్ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని మీకు అనిపించకపోయినా ఒక అబద్ధమైన చెప్పి కొంచెం నా వీడియోస్ని చూపించండి కదా, ఫాలోవర్స్ని పెంచండి. నేను చెప్పుకుంటా నాకు తెలిసిన వాళ్ళందరూ ఇట్లా మంచిగా చేసినారని. మీరందరూ అట్లా ప్రోత్సహిస్తుంటే ఆదరిస్తుంటే నేనైతే ఇంకా చాలా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తుంటా. ఇంకా ఈ మినీ వ్లాగ్ అయితే ఇంతే. అవన్నీ సర్దనం అయిపోయిన తర్వాతకి ఇంకా పెరుగు తోడేసా అనమాట. ఇంకా బాక్సెస్ కూడా క్లీన్ చేసుకోవాలి, చాలా పని ఉంది. బాయ్ బాయ్.